ఐడెంటిటీ తెలుగు రివ్యూ. టొవినో థామస్ గారు ఆయన సినిమాల్లో నేను ఏది చూసినా ఆయన ఇంకో మెట్టు ఎక్కేస్తూ ఉంటాడు భయ్య. అంత బాగుంటాయి ఆయన సినిమాలు. బెస్ట్ ఫిల్మోగ్రఫీ. అసలు ఆయన సినిమాలు అన్నీ చూడడానికి ట్రై చేద్దాం. కడితే నేను ఒక్కడనే మంచిగా అవుతాను. ఐడెంటిటీ అనే మూవీకి కూడా తెలుగులో పెద్ద బజ్ లేదు. ఎప్పుడో January 2nd రిలీజ్ అయింది అండ్ January 31st ఓటీటీకి వచ్చేసింది. ఓటీటీకి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక సినిమా ఉంది అని చెప్పి. కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. సో ఓటీటీకి వచ్చిన తర్వాత చూశాను. టొవినో థామస్ గారు ఉంటే చూసేయచ్చు భయ్య సినిమా. ఎందుకంటే మినిమం గ్యారంటీ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు ఆయన. ఏ సినిమా అయినా చూడండి, మినిమం మనం బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఐడెంటిటీ మూవీ కూడా బాగుంటుంది అని చూశాను. చాలా బాగుంది, నచ్చింది నాకు. ఈ సినిమా గురించి, ప్లాట్ గురించి ఏ మాత్రం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది భయ్య. అంటే అన్ని ట్విస్ట్లు ఉంటాయి, స్క్రీన్ ప్లే అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరే చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్య. స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్లు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. మైండ్ దొబ్బేస్తుంది మనకు. నేను స్పాయిలర్స్ చెప్పాను కానీ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంది భయ్య, అది చెప్తా. ఫేస్ బ్లైండ్నెస్. దాన్ని ఎంత బాగా వాడారంటే అంత బాగా ఏ సినిమాను వాడలేదు. తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది ఫేస్ బ్లైండ్నెస్ని బేస్ చేసుకొని. సుహాస్ గారు హీరో. ఆ మూవీ పేరు ప్రసన్నవదనం. ఆ మూవీ కూడా బాగానే ఉంటుంది, బట్ అంత వైడ్ రీచ్ రాలేదు దానికి. బట్ ఈ సినిమాలో వాడారు, దానిలాగా ఏ సినిమాలో వాడలా. సో అది మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది భయ్య. ఈ ఐడెంటిటీ మూవీ మాత్రం బిగినింగ్లోనే హిట్ చేస్తుంది భయ్య. స్టిక్ అయిపోతాం మనం ఆ స్క్రీన్ ప్లేకి, అంత బాగుంటుంది. ఇంకా త్రూ అవుట్ ద మూవీ ట్విస్ట్లు అయితే ఉంటాయి. క్లైమాక్స్ వరకు ఆ హైలోనే వెళ్తానే ఉంటుంది భయ్య, ఎక్కడ తగ్గదు సినిమా. సో మీకు క్రైమ్ థ్రిల్లర్ సిస్టమ్ అయితే, స్క్రీన్ ప్లే బాగుండాలి, ట్విస్టులతో మెంటల్ ఇచ్చేయాలి అనే ఫీలింగ్ మీకుంటే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. G5లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఆ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.